సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ జీవన్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ రామకృష్ణ గారు. సో మనం ఇన్సూరెన్స్కి సంబంధించిన కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం, ఎడ్యుకేటివ్, ఇన్ఫర్మేటివ్ అండ్ అవేర్నెస్ పర్పస్గా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడదామంటే కొత్త టాపిక్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అండ్ ట్రీటింగ్ డాక్టర్ సర్టిఫికేట్. ఏంటి అసలు ఇన్సూరెన్స్లో ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అండ్ ట్రీటింగ్ డాక్టర్ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఎస్, ఇప్పుడున్న సినారియోలో ఆఫ్టర్ కోవిడ్ మెజారిటీగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి ఇన్సూరెన్స్ కంపెనీ అడిగే మొట్టమొదటి ప్రశ్న ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్, డాక్టర్ ట్రీటింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ హిస్టోపాథాలజీ రిపోర్ట్స్. ఈ 3 క్వైరీస్ అయిపోయినాక ఇంకా వేరే ఏ క్వైరీ అయినా స్టార్ట్ అవుతుంది. ఏంటి మీనింగ్ ఏంటంటే పేరులోనే ఉంది ఫస్ట్ కన్సల్టేషన్ లెటర్. అంటే నువ్వు అడ్మిట్ అవ్వక ముందు ఇప్పుడు నువ్వు ఏ ప్రాబ్లంతో నువ్వు అడ్మిట్ అయ్యావో ఆ ప్రాబ్లం అనేది నీకు ఎప్పుడు వచ్చింది, అప్పుడు నువ్వు ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అయ్యావు, ఆ లెటర్ ఏంటిది, ఆ ప్రిస్క్రిప్షన్ నాకు కావాలి. దీన్ని ఫస్ట్ కన్సల్టేషన్ లెటర్ అంటావు. ఈ లెటర్లో ఏ డాక్టరో నీకు ఈ సిమ్టమ్స్ అడ్వైస్ నీకు మెడికేషన్ చేశారో ఆ డాక్టర్ యొక్క డిక్లరేషన్, దాన్ని డాక్టర్ ట్రీటింగ్ సర్టిఫికేట్ అంటారు. ఈ రెండు ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ బీపీ, షుగర్, ఆస్తమా, కొలెస్ట్రాల్, ఈ 4 అండి. ఈ 4 నాన్ డిస్క్లోజర్ వల్ల క్లెయిమ్స్ అనేది పాలసీ తీసుకున్న విత్ ఇన్ 2 ఇయర్స్ 1 ఇయర్లో క్లెయిమ్స్ అనేవి మెజారిటీగా రిజెక్ట్ అయిపోతున్నాయి. ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్లో బీపీఏ కాదు ఇంకా వేరే ఏదన్నా కూడా అలా పొందుపరిచే అవకాశం ఉంది. దానికి ఇంతకుముందు నీకు ఏదో ప్రాబ్లం ఉంది అని మెన్షన్ చేసి నువ్వు పాలసీ తీసుకున్న టైంకి ఆ గ్యాప్ చూసుకొని క్లెయిమ్ ఇవ్వాలా వద్దా అని డిసిషన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి తెలుస్తుంది. అంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఎవిడెన్స్ స్టేటింగ్ దట్ దిస్ ఈస్ ద రీజన్, దిస్ ద డాక్యుమెంట్ ప్రొవైడెడ్ బై యూ విచ్ క్లెయిమ్ డిసిషన్ ఇస్ పెండింగ్. దాంట్లో అవకాశంగా ఉండి మంచిగా నార్మల్గా జెన్యున్ ఉంటేనే నీ క్లెయిమ్ వస్తుంది. దాంట్లో నీకు ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ మెన్షన్ చేసినావు, టాబ్లెట్ మెడికేషన్స్ ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు, ఇన్సూరెన్స్ ప్రపోజల్లో మెన్షన్ చేయలేదు, ఇప్పుడు మెన్షన్ చేసినావు, కంటిన్యూ అవుతున్నావు, క్లెయిమ్ విల్ బి అప్రూవ్డ్. ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ ట్రబుల్ అవుతున్నారంటే ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అనేది పాలసీ హోల్డర్స్ క్యారీ చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే అవి ఇప్పుడెప్పుడో చూపించుకున్నా సార్, అంత మైనర్ కాబట్టి నేను దాన్ని వదిలేసుకున్నా, ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు అంటుంది. ఇప్పుడు కంపెనీస్ ఏం చేయాలి సార్? ఇది ఎందుకు భద్రపరచుకోవాలంటే ఇప్పుడు నీ దగ్గర ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంది, అది ఇక్కడ ఇష్టం వచ్చిన చోటు పెడతారా? కరెన్సీస్ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు పోగొట్టుకుంటారా? సేమ్ వే ఇది ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్స్ అన్నా డాక్టర్ ట్రీటింగ్ సర్టిఫికేట్స్ అన్నా ఇవి హైలీ వాల్యుబుల్ డాక్యుమెంట్స్. ఇది మీరు లైఫ్ లాంగ్ మీకు ఇన్సూరెన్స్ కావాలి అని అన్నప్పుడు మీకు ఫస్ట్ కన్సల్ట్ అయిన డాక్టర్ నుంచి అన్ని భద్రపరచుకోవాల్సిందే. ఇట్స్ మ్యాండేటరీ. నీకు క్లెయిమ్ ఈజీగా అప్రూవ్ కావాలంటే ఈ డాక్యుమెంట్స్ నీకు కావాల్సిందే. దీంట్లో నీకు కంప్లీట్ మెడికల్ హిస్టరీ ఆ డాక్టర్ అనేది నీకు పొందుపరుస్తారు. డాక్టర్ ట్రీటింగ్ సర్టిఫికేట్ అంటే ఏముంటుంది, నీకు ట్రీటింగ్ చేసిన డాక్టర్ ఎస్ సో అండ్ సో పేషెంట్ వీళ్ళు నా అండర్ విజన్ నా సూపర్విజన్లోనే వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, నేను రాస్తున్నాను టు హూమ్ ఎవర్ ద మేడ్ కన్సర్న్ వెదర్ విచ్ కంపెనీ, నేను ఈ పేషెంట్కి నేను సో అండ్ సో డేట్ నుంచి నేను వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను, నా దగ్గరకు వచ్చినప్పుడు అతని మెడికల్ కండిషన్ ఇలా ఉంది, దాన్ని నేను ఈ మెడికేషన్ ఇచ్చాను, ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ బాగుంది, నేను సర్టిఫై చేస్తున్నాను అని రాసిస్తారు. అది వ్యాలిడ్గా ఉంటే కంపెనీ క్లెయిమ్ వస్తుంది, లేకపోతే డీటెయిల్ వెరిఫికేషన్ అనేది ఒక 3 months ప్రాసెస్లో క్లెయిమ్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఇంతే సార్, సింపుల్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క పాలసీ హోల్డర్ జీవితాంతం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నీకు రావాలి అని అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ అనేది నువ్వు జాగ్రత్త పెట్టుకోవాల్సిందే. సో ఇప్పుడు ఇది రెన్యువల్ టైంలో అప్డేట్ చేసుకోవాలా లేదా, ఇది మ్యాండేటరీయా? ఇప్పటి వరకు ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్లో మ్యాండేటరీ లేదండి. ఈ ఏప్రిల్ నుంచి దాన్ని మ్యాండేటరీగా చేస్తున్నారు. ప్రతి ఒక్క కస్టమర్కి ఒక లెటర్ వెళ్తుంది, ఒక ఈమెయిల్ వెళ్తుంది. ఎలాంటి మెడికల్ చేంజెస్ జరిగినా ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు జాగ్రత్త పొందుపరుచుకోవాలని చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న బ్యాక్గ్రౌండ్లో మ్యాండేటరీగా లేదు. మీరు ఏం చేయాలంటే మీకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి రెన్యువల్ టైంలో మీకు క్లెయిమ్స్ ఫేవరబుల్గా ఉండాలంటే రెన్యువల్ డిపార్ట్మెంట్కి
కస్టమర్ కేర్కి ఫోన్ చేసి నాకు రెన్యువల్ ఉంది, సో అండ్ సో టైంలో రెన్యువల్ ఉంది, నాకు మెడికల్ చేంజెస్ ఈ విధంగా జరిగినాయి అని చెప్తే వాళ్ళకి ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఆ ఈమెయిల్ ఐడికి మనం డిస్క్లోజర్ పంపించాలి. అది మనం జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆ మెయిల్ని బ్యాకప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాంటి క్లెయిమ్స్ టైంలో కంపెనీని అడిగినప్పుడు ఈ మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే ఎస్ క్లయింట్ పరంగా జెన్యూన్ ఉన్నాడు, మనమే ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మ్యాటర్ని మనం చూడలేదు, ఇది మన తప్పు అని రిస్క్ తీసుకొని క్లెయిమ్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. సో మ్యాండేటరీ లేదు, కానీ చేసుకుంటే నీకే మంచిది. ఇంకొకటి ఏంటిదంటే ఈ సిస్టమ్ అనేది లేదు. ఇప్పుడు క్లయింట్ మెడికల్ డిస్క్లోజర్ని రెన్యువల్ టైంలో చేసే సిస్టమ్ అనేది లేదు, కంపెనీ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు పెట్టుకోలేదు. ఒకవేళ అప్డేట్ చేసినా వాళ్ళ కంపెనీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సిస్టంలో అది అప్డేట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలంటే మన జాగ్రత్తగా మెయిల్ పంపించి ఆ స్క్రీన్ షాట్స్ని ఆ మెయిల్ని మనం సేవ్ చేసి భద్రపరచుకోవాలి, లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్కి పంపించేసి ఆ మెయిల్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో తెప్పించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది ఈజీగా వస్తుంది, ఎలాగో అప్రూవ్ అవుతుంది. కానీ ఎర్లీగా అప్రూవ్ అయిన దానికి ఒక 3 days వెరిఫికేషన్ చేసుకున్నాక అప్రూవ్ అయిన దానికి చాలా తేడా ఉంటుంది. ఒక పాయింట్ చెప్పనా, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేది హాస్పిటల్ అడ్మిట్ అయినాడు, ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను 2 ఆప్షన్లు, ఒకటి డబ్బులు డిపాజిట్ చేసేసి ట్రీట్మెంట్ చేయాలి, లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినాక ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేదంటే డిశ్చార్జ్ అయితే ఇంటికి వెళ్ళాలి. ఆ 3 days వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, బిల్ ల్యాక్స్లో ఉంటుంది, 3-4 lakhs అనుకుందాం. 3-4 lakhs చిన్న అమౌంట్ అయినా ఇప్పుడు ఆయన అరేంజ్ చేసుకోవాలి కదా, క్రెడిట్ కార్డ్స్ అరేంజ్ చేసుకోవడము, గోల్డ్ లోన్ తీసుకోవడము, డబ్బులు తీసుకోవడము. అప్పుడు ఆయనకి ఏం ఫీలింగ్ వస్తుంది, ఇన్సూరెన్స్ తీసుకొని నాకు హెల్ప్ అవ్వలేదు అనే సైకలాజికల్ ఫీల్ అయ్యి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. 3 days అప్రూవల్ అయిన దానికి వెంటనే అప్రూవల్ అయిన దానికి చాలా తేడా ఉంటుంది. సో ట్రీట్మెంట్ సంతోషంగా హ్యాపీగా జరగాలంటే ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ని జాగ్రత్తగా దాచుకొని కంపెనీ అడిగిన టైంలో అవి అప్లోడ్ చేసేస్తే క్లెయిమ్ అనేది చాలా ఈజీ అవుతుంది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.